సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అయితే బాగా వైరల్‌గా మారుతుంది. ఆంథ్రోపిక్ అనే ప్రముఖ అమెరికన్ ఏఐ కంపెనీలో పనిచేసే సీనియర్ ఇంజినీరు సంవత్సరానికి $2.2 మిలియన్ అంటే రూ. 18,00,00,000 జీతం తీసుకుంటూ కంపెనీ ఇంటర్నల్‌గా ఉపయోగించే ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థని బయటికి లీక్ చేశాడని. దాని మూలంగా అతన్ని అదే రోజు ఉద్యోగం నుంచి తొలగించారని. ఆ వ్యవస్థని ఒబ్సిడియన్ బ్రెయిన్ అని పిలుస్తారట. ఇది కంపెనీలోని వేలాది రీసెర్చ్ నోట్స్, డాక్యుమెంట్లు, గ్లోసరీలని ఒకదాంతో ఒకటి అనుసంధానించి ఉంటే ఓ రకమైనటువంటి డిజిటల్ మెథడ్ లాంటిదట. వీడియోలో దాదాపు 9,000 డాక్యుమెంట్లు, 8,893 కనెక్షన్ పాయింట్లు, 4,729 లింకులు ఉన్నట్టు చూపిస్తూ అది కంపెనీ ఎలా ఆలోచిస్తుందో, ఎలా పనిచేస్తుందో తెలియజేస్తుందట. వీడియో చాలా మందిని ఆకర్షిస్తుంది. అయితే ఈ కథనం పూర్తిగా అధికారికంగా నిర్ధారణ కాలేదు. చాలామంది యూజర్లు దీన్ని అతిశయోక్తిగా లేకపోతే కావాలని డ్రమటైజ్ చేస్తున్నారు. వాళ్ళు పబ్లిసిటీ కోసం కూడా చేసుకుంటున్నారు అని చెప్తున్నారు. అయితే వాస్తవంగా ఏంటంటే ఆంథ్రోపిక్ కంపెనీ తమ క్లౌడ్ కోడ్ అనే ఏఐ కోడింగ్ టూల్ రిలీజ్ సమయంలో పొరపాటున కొంత అంతర్గత కోడ్ బయటకొచ్చింది. ఇది ఒకళ్ళు ఉద్దేశపూర్వకంగా లీక్ చేసినట్టు కాకుండా పబ్లిషింగ్ సమయంలో జరిగిన మానవ తప్పిదం వల్ల జరిగిందని కంపెనీ వివరించింది. కస్టమర్ల డేటా లేదా పాస్వర్డ్ బయటికి రాలేదని కూడా స్పష్టం చేసింది. ఈ ఘటన ఏఐ కంపెనీలు తమ రహస్య సమాచారాన్ని ఎంత జాగ్రత్తగా భద్రపరచుకోవాలో, చిన్న పొరపాటు జరిగితే ఎంత ప్రమాదం ఎదురవుతుంది అన్నటువంటి విషయాన్ని ఇక్కడ స్పష్టంగా తెలియజేసినట్టయింది.